అది ఒక లంక గ్రామం. అప్పటికే వర్షాకాలం కావడంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. గ్రామమంతా తడిసి బురదమయంగా మారిపోయింది. గ్రామం చుట్టూ ఉన్న చెరువులు, కాలువలు అన్నీ నీటితో నిండిపోయాయి. దట్టమైన మేఘాలు ఆవరించడంతో ఊరంతా చీకటిమయంగా కనిపిస్తోంది. అలాంటి వాతావరణంలో గ్రామస్తులంతా తమ ఇళ్లకే పరిమితమైపోయారు. ఒక్కరు కూడా బయటకు రావడానికి సాహసం చేయడం లేదు. ఆ గ్రామంలో ఒక చిన్న పెంకుటిల్లు ఉండేది. ఆ ఇంట్లో రంగమ్మ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేది. ఆమెకు భర్త లేడు. బయట చలి ఎక్కువగా ఉండడంతో పిల్లలు వేడిగా ఏదైనా చేసి పెట్టమని మారాం చేయసాగారు. అప్పుడు రంగమ్మ వారికి వేడివేడిగా పకోడీలు వేయడం ప్రారంభించింది. అలా బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ రంగమ్మ తన ఇద్దరు పిల్లలతో కలిసి వేడివేడిగా పకోడీలు తింటూ ఆ చల్లని సాయంత్రాన్ని ఆనందంగా గడుపుతున్నారు. పకోడీల రుచి చూసిన రంగమ్మ కొడుకు ప్రసాద్ ఆనందంగా ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు పకోడీలు చాలా బాగా చేస్తున్నావమ్మా. నువ్వు గనక ఒక హోటల్ పెడితే భలే ఉంటుంది. నీ చేతి పకోడీలు తినడానికి అందరూ బానిసలైపోతారు. ఇంత రుచిగా ఇంకెవరూ చేయలేరు. అవునమ్మా, నువ్వు చేసే పకోడీలు నిజంగా చాలా రుచిగా ఉంటాయి. ఇలాంటి పకోడీలు మన ఊరి వాళ్ళు ఎప్పుడూ తిని ఉండరు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత బాగుంటాయి. సరే సరేలే, బాగా పొగిడింది చాలుగాని ఇప్పటికే చాలా రాత్రైపోయింది. రండి వెళ్ళి పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఆ రాత్రి పిల్లలు నిద్రపోయిన తర్వాత కూడా రంగమ్మకు మాత్రం నిద్ర పట్టలేదు. ప్రసాద్ చెప్పిన మాటలు ఆమె మనసులో మళ్ళీ మళ్ళీ వినిపించసాగాయి. నిజంగానే నేను పకోడీల వ్యాపారం చేస్తే బాగుంటుందా? నా చేతి పకోడీలు అందరికీ నచ్చితే మన కష్టాలన్నీ తీరిపోతాయేమో అని ఆలోచిస్తూ రాత్రంతా గడిపింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదైనా సరే ఒక్కసారి ప్రయత్నించి చూద్దాం. రే నాన్నా, నిన్న రాత్రి నువ్వు చెప్పిన మాటల గురించే నేను చాలాసేపు ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమే అనిపించింది. మన పరిస్థితి కూడా అంత బాగోలేదు. అందుకే నేను పకోడీల వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా బాబూ? తప్పకుండా ఉంటానమ్మా. స్కూలైపోయిన వెంటనే నీ దగ్గరకు వచ్చి నీకు సహాయం చేస్తాను. మన చెల్లి ఇంట్లో పనులు చూసుకుంటుంది. మనం ముగ్గురం కలిసి కష్టపడితే తప్పకుండా మన వ్యాపారం బాగా నడుస్తుంది. అలా మరుసటి రోజు రంగమ్మ పకోడీల వ్యాపారానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకుంది. పొయ్యి వెలిగించి పెద్ద కడాయిలో నూనె పోసి వేడెక్కించసాగింది. ప్రసాద్ కూడా పక్కనే ఉండి పిండి కలపడం, ఉల్లిపాయలు కోయడం, కస్టమర్లకు పొట్లాలు అందించడం వంటి పనుల్లో అమ్మకు సహాయం చేస్తున్నాడు. ఇంతలో రంగమ్మ స్నేహితురాలు రాధ అక్కడికొచ్చింది. రంగమ్మ కొత్తగా వ్యాపారం పెట్టడం చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంది. అయ్యో రంగమ్మ, ఇదేంటి, నువ్వు పకోడీల వ్యాపారం మొదలుపెట్టావా? ఈ ఆలోచన ఎలా వచ్చింది? కానీ ధైర్యం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీ చేతి వంట చాలా బాగుంటుంది. తప్పకుండా నీ వ్యాపారం బాగా నడుస్తుంది. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అవునే రాదా, ఈరోజే మొదలుపెట్టాను. ఏదో ఒక పని చేసి సంపాదించాలి కదా. నా ఇద్దరు పిల్లలను బాగా చదివించాలి, వాళ్లను మంచిగా చూసుకోవాలి. అందుకే ధైర్యం చేసి ఈ పకోడీల వ్యాపారం ప్రారంభించాను. దేవుడి దయతో, మీ అందరి ఆశీర్వాదంతో ఈ వ్యాపారం బాగా నడిస్తే మన జీవితాలు కూడా కొంచెం బాగుపడతాయని ఆశిస్తున్నాను. చాలా మంచి పని చేసావే. సరే, నాకు, మా ఆయనకి, పిల్లలకి కలిపి మొత్తం 5 పొట్లాల పకోడీలు ఇవ్వు. అలా రాధ పకోడీల పొట్లాలు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరింది. కొద్ది కొద్దిగా రంగమ్మ పకోడీల దుకాణం దగ్గరకు ఊరివాళ్లు రావడం ప్రారంభించారు. వేడివేడిగా రుచికరంగా ఉన్న పకోడీలు తిన్న ప్రతి ఒక్కరూ వాటిని ఎంతో మెచ్చుకున్నారు. చూస్తుండగానే రంగమ్మ పకోడీలకు ఊరంతా మంచి పేరు వచ్చింది. రోజురోజుకి కస్టమర్లు పెరుగుతూ వ్యాపారం ఎంతో బాగా సాగింది. ఆదాయం కూడా బాగానే రావడం ప్రారంభమైంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసాద్, రంగమ్మ ఇద్దరూ ఆ రోజు వచ్చిన డబ్బులన్నీ కలిసి లెక్కపెట్టారు. ఇద్దరూ ఈరోజు వ్యాపారం చాలా బాగా జరిగింది అని ఎంతో సంతోషపడతారు. అలా రోజులు గడుస్తూ ఉండగా రంగమ్మ పకోడీల వ్యాపారం రోజురోజుకి అభివృద్ధి చెందుతూ ఊరంతా మంచి పేరును సంపాదించుకుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత రంగమ్మ మనసులో మెల్లగా దురాశ మొదలైంది.
ఊరంతా నా పకోడీలే తింటున్నారు కదా, ఇప్పటి వరకు ఒక ప్లేట్ పకోడీలు 30 రూపాయలకు అమ్మాను, ఇక నుంచి 50 రూపాయలకు అమ్ముతాను, ఎంత ధర పెట్టినా తప్పకుండా కొంటారు అని మనసులో అనుకుంది. మరుసటి రోజు రంగమ్మ తన దుకాణం తెరిచి పకోడీలు వేయడం ప్రారంభించింది. ఇంతలో ఆమె స్నేహితురాలు రాధ అక్కడికొచ్చింది. కొత్త ధర చూసి ఆశ్చర్యపోతూ ఇలా అంది. ఏంటే రంగమ్మ, నిన్నటి వరకు ఒక ప్లేట్ పకోడీలు 30 రూపాయలకే అమ్మావు కదా, ఇదేంటి ఒక్కసారిగా 50 రూపాయలు చేసేసావు? ఇంత ధర పెంచితే ఎవరైనా కొంటారా? కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కదా. ఈ రోజు నుంచి అంతే రాధా, ఇక్కడ నా ఇష్టం. తీసుకోవాలంటే తీసుకో, లేదంటే వదిలేయ్. నాకు నచ్చినట్టే నేను రేటు పెట్టుకున్నాను. కొనాలా వద్దా అనేది మీ ఇష్టం. అదేంటి రంగమ్మ అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంతకుముందు ఇలా ఉండేదానివి కాదు. డబ్బు రావడం మొదలయ్యాక ఇంతలా మారిపోయావేంటి? సరేలే, ఇక నేనేమీ చెప్పను, వస్తాను. అని చెప్పి రాధ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయింది. ఇంతలో ఊర్లో పెద్ద మనిషిగా పేరు పొందిన సుందరం అక్కడికి వచ్చాడు. రంగమ్మను చూసి ప్రశాంతంగా ఇలా అన్నాడు. రంగమ్మ, నీ పకోడీల రుచి చాలా బావుంటుందని ఊరంతా చెప్తున్నారు. నీ కష్టానికి ఫలితం దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాని ఇప్పుడే వస్తుంటే రాధతో నువ్వు మాట్లాడిన మాటలు వినిపించాయి. వ్యాపారంలో లాభం సంపాదించడం తప్పు కాదు, కానీ ఒక్కసారిగా ధరలు పెంచి వచ్చిన వాళ్లతో అలా మాట్లాడడం మంచిది కాదు. కస్టమర్లే మన దేవుళ్ళు, వాళ్ళు ఉంటేనే వ్యాపారం ఉంటుంది. ఈ విషయం ఒక్కసారి ఆలోచించమ్మా, సరేనా? అలా ఏం కాదు సుందరం గారు, ఇది నా వ్యాపారం. నాకు నచ్చినట్టే రేట్లు పెట్టుకున్నాను. కొనాలంటే కొనండి, లేదంటే మానేయండి, అది మీ ఇష్టం. నా వ్యాపారంలో ఎవరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సుందరం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు రంగమ్మ దుకాణానికి అసలు గిరాకీ రాలేదు. పకోడీల ధర 50 రూపాయలు అని చూసిన వాళ్లంతా కొనకుండా వెనక్కి వెళ్ళిపోయారు. కొందరు చూసి ఎంత ధర అని ఆశ్చర్యపోతూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అది చూసిన రంగమ్మకు ఒక్కసారిగా భయం మొదలైంది. ఏంటిది, ఉదయం నుంచి ఒక్క ప్లేట్ కూడా అమ్ముడుపోలేదు, నేను చేసిన పని తప్పయిందేమో అని మనసులో ఆందోళన చెందసాగింది. ఇంతలో స్కూల్ ముగించుకుని ప్రసాద్ అక్కడికి వచ్చాడు. దుకాణం ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపోతూ తన అమ్మను చూసి ఇలా అన్నాడు. అమ్మా, ఏంటిది? ఇంతసేపైనా ఒక్క కస్టమర్ కూడా లేడే. పకోడీలన్నీ అలాగే ఉన్నాయి. ఏమైందమ్మా, ఈరోజు వ్యాపారం ఎందుకు జరగలేదు? ఈ రోజు నుంచి పకోడీల రేట్ పెంచాను నాన్నా. ఒక ప్లేట్ 30 రూపాయల బదులు 50 రూపాయలు చేశాను. అందుకేనేమో ఎవరూ కొంటానికి రావటం లేదనుకుంటున్నా. ఎందుకమ్మా, మనకు ఈ అత్యాశ ఎందుకు? మనకు అప్పటికే బాగానే డబ్బులొస్తున్నాయి కదా. అలా ఒక్కసారిగా ధర పెంచేస్తే మన దగ్గరికి ఎవరొస్తారు చెప్పు? వ్యాపారం అంటే కస్టమర్ల నమ్మకం చాలా ముఖ్యమమ్మా. వాళ్ళ నమ్మకం పోతే మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. అదే నాన్నా, నాక్కూడా ఇప్పుడు అదే అర్థమవుతోంది. నేను చేసింది చాలా పెద్ద తప్పు. డబ్బు మీద ఆశపడి కస్టమర్ల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు నా తప్పు నాకు బాగా తెలిసొచ్చింది. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. భారీ ఈదురుగాలులు వీస్తూ ఎండిపోత వర్షం మొదలైంది. రంగమ్మ, ప్రసాద్ ఇద్దరూ వెంటనే దుకాణంలోని సామాన్లన్నీ సర్దుకుని ఇంటివైపు పరుగెత్తారు. కాని ఇంటికి చేరుకునేసరికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. నిరంతరం కురిసిన వర్షానికి ఆ పాత పెంకుటిల్లు సగం వరకు కూలిపోయింది. పైకప్పు విరిగిపడడంతో ఇంట్లోకి వర్షపు నీరు ధారగా పడుతోంది. ఇల్లంతా తడిసి పూర్తిగా పాడైపోయింది. అది చూసిన రంగమ్మ గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. ఉండడానికి మరో ఇల్లు కూడా లేదు. ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకుంది. చివరికి తన 2 పిల్లలను వెంట తీసుకుని ఆ కొండపోత వర్షంలో సమీపంలో ఉన్న ఒక పెద్ద చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. వర్షం, చలి మధ్య ముగ్గురూ వణుకుతూ దేవుడినే నమ్ముకుని నిల్చున్నారు. రంగమ్మ తన 2 పిల్లలతో కలిసి చెట్టు కింద నిలబడి ఉన్న విషయం మెల్లగా ఆమె స్నేహితురాలు రాధకు తెలిసింది. వెంటనే రాధ కొండపోత వర్షంలోనే పరుగెత్తుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడ వర్షంలో పూర్తిగా తడుస్తూ వణుకుతూ నిలబడి ఉన్న రంగమ్మ, ఆమె 2 పిల్లలను చూసి రాధ మనసు కరిగిపోయింది. ఏంటే రంగమ్మ, నీకసలు బుద్ధుందా? చిన్నపిల్లలు తీసుకుని ఇలా వర్షంలో చెట్టు కింద నిలబడతావా? మా ఇంటికి రావచ్చుగా, మేమున్నాం కదా. ఇలాంటి సమయంలో ఒకరికొకరం తోడుగా ఉండాలి.
రా, ఇంకేమీ ఆలోచించకు. వెంటనే మా ఇంటికి పద. అలా కాదు రాధా, ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. ఇప్పుడు మీ ఇంటికొస్తే మీకే ఇబ్బంది అవుతుందని అనిపించింది. అందుకే ఏం చేయాలో తెలియక పిల్లల్ని తీసుకుని ఇక్కడే నిలబడ్డాను. ఏంటో నీ తెలివితేటలు. ఇలాంటి సమయంలో ఇబ్బంది, మొహమాటమని ఆలోచిస్తావా? ముందు పద, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వెళ్దాం. మీకు పరిస్థితి బాగయ్యే వరకు మా ఇంట్లోనే ఉండండి. రండి. అలా అందరూ కలిసి రాధ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో కడుగు పెట్టగానే రాధ ప్రేమగా ఇలా అంది. రంగమ్మ, ఇక నుంచి ఇది మీ ఇల్లే అనుకో. ఎలాంటి మొహమాటం పెట్టుకోకు. ముందు మీరు ముగ్గురు బట్టలు మార్చుకుని వెచ్చగా ఉండండి. తర్వాత వేడివేడిగా భోజనం చేద్దాం. రాధా, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా బాధ పెట్టాను. పకోడీల దుకాణం దగ్గర అలా మాట్లాడి ఉండకూడదు. నా స్వార్థం, దురాశ వల్ల నేను అలా ప్రవర్తించాను. నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు రాధా. అలా ఏమీ అనుకోలేదు రంగమ్మ. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నీ మాటలకు నేనెందుకు బాధపడతాను చెప్పు. అవన్నీ మనసులో పెట్టుకోకు. అలా రంగమ్మ తన తప్పును తానే తెలుసుకుని పూర్తిగా మారిపోయింది. దురాశ ఎప్పుడూ మంచిది కాదని గ్రహించింది. రాధ చేసిన సహాయాన్ని జీవితాంతం మరిచిపోకూడదని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాలు తగ్గాయి. రంగమ్మ మళ్ళీ తన పకోడీల వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంది. అయితే ఈసారి ఎక్కువ లాభం కోసం కాదు, నిజాయితీగా, అందరికీ అందుబాటు ధరలో అమ్మాలని నిర్ణయించుకుంది. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.